మనం అనుభవిస్తున్న సుఖాలన్నీ మన తెలివితేటల వల్లనేనని మనం భ్రమపడుతూ ఉంటాం. భ్రమ ఏంటి, గట్టిగా నమ్ముతూ ఉంటాం. నేను కష్టపడి చదువుకోబట్టి కదా, నేను కష్టపడి సంపాదించబట్టి కదా, నేను కష్టపడి జాబ్ చేయబట్టి కదా, ఇదే మన ఆలోచన అంతా కూడా. మనలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి ఇది ఉంటుంది. ఇది లేకపోతే అసలు ఆ పనులే చేయం. ఇవన్నీ నేనే బాగా కష్టపడి 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 తెలివి ఒక్కటే పెరగట్లేదండి. అది కనుక పెరిగితేనే ఇంకా చాలా చేసేవాడిని. ఏ అర్థం కావట్లేదు, ఏదో కొత్త టెక్నాలజీలు అంటున్నారు అంటే ఈ మధ్య పని చేయనప్పుడు ఏమనిపిస్తుంది, ఇప్పుడు ఇక్కడ నేర్చుకోలేమండి, పాత వాటి మీదే ఉందాం. కారణం ఏంటి, మిగిలిన వాటి అంతసేపు మనం 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 అంటూ ఉంటాం. అర్థం కాకపోయేసరికి మళ్ళీ అందుకని అంటే ప్రతి ఒక్కళ్ళకి అలా ఉంటుంది. అదే అందుకే మనకు ఎందుకు కొత్తగా ఉండదు, విచిత్రంగా ఉండదంటే అందరూ అలాంటి భావంలోనే ఉంటారు గనుక. ఇప్పుడు మనం అంత కోసం కష్టపడుతూ ఉంటే చిన్న పిల్లలు వేదాలను పంపించి వేదాధ్యయనం చేయించడం, వాళ్ళు ఏంటి వీళ్ళు, వీడు ఎట్లా బాగుపడతాడు, ఎట్లా చదువుకుంటాడు, వీడు వచ్చి తర్వాత వచ్చే దక్షిణలతో వీటిలో బతుకుతాడా, పౌరత్వం చేసుకుంటాడని ఇది చూస్తాం. ఎందుకని మనం భిన్నంగా ఉన్నాం. అదే 100 మంది ఆ పని చేస్తున్న ఎట్లా ఉన్నాం అనుకోండి, అప్పుడు వాళ్ళకి మనం భిన్నంగా కనపడతాం. అందుకని మనం అనుభవిస్తున్న సుఖాలన్నీ మన తెలివితేటల వల్లనే మనం భ్రమపడుతూ ఉంటాం. అయితే అసలైన విషయం ఇంకొక విధంగా ఉంది. సుఖాలు కోరే మానవులు అందుకు అనుగుణమైన సంకల్పం కలిగి ఉండవచ్చు, కానీ ఆ సంకల్పాన్ని సాక్షాత్కరించేవారు, దానిని బాధ్యత తీసుకునేవారు కేవలం ఆ భగవంతుడే. దీనిని ధృవపరుస్తూ స్వామివారు ఒకసారి తమ వద్దకు ఒక గుడి పునరుద్ధరణకై వచ్చిన ఒక భక్తునికి తగిన సహాయం అందిస్తూ, సంకల్పమే మనది కావాలి కానీ బాధ్యత మనది కాకూడదు అని బోధించారు. సంకల్పం మంది కావాలి కానీ అంటే నిజానికి ఎవరి వల్ల జరుగుతాయి అంటే అది భగవంతుడి వల్లే. అందుకని సంకల్పం మంది కావాలి కానీ బాధ్యత మంది కాకూడదు అని బోధించారట. ఈ సచ్చిదానంద సద్గురు సాయినాథ్. ఎవరు